హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. ఈ ప్రపంచంలోని ఎన్నో అద్భుతాలు మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మానవ నిర్మితాలు అయితే మరికొన్ని ప్రకృతి ప్రసాదాలు. అయితే వీటికి మధ్యలో మరికొన్ని ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఉంటాయి. వాటిని మనుషులు సృష్టించారా లేక సృష్టిలో భాగంగా అవే ఏర్పడ్డాయా అనే సందేహాలు కలుగుతుంటాయి వాటిని చూసినప్పుడు. ఎలా ఏర్పడినప్పటికీ వాటి అద్భుత సౌందర్యంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని అద్భుతాల గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నెంబర్ 1, చైనాలోని మౌంట్ ఎమే. ఈ సృష్టి ఎన్నో అందాలను తనలో పట్టుకుని కూర్చోంది. వాటిలో చైనాలోని మౌంట్ ఎమే పర్వత ప్రాంతం ఒకటి. ప్రకృతి అందాలను చీరగా కట్టుకొని అందాల సొగసుతో మురిసిపోయే ఈ పర్వత శిఖరం ఒక ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రానికి నెలవంటే ఆశ్చర్యం వేయకమానదు. భూమి నుంచి 3100 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ మౌంట్ ఎమే పర్వతం. చైనాలోని సుచియాన్ రాష్ట్రంలోని చెంగ్డు ప్రాంతంలో ఉన్న మౌంట్ ఎమీకి ఉన్న విశిష్టత ఏమనగా, క్రీస్తు శకంలోని మొట్టమొదటి బౌద్ధ క్షేత్రం ఈ మౌంట్ ఎమీ ప్రాంతంలో నిర్మించబడింది. అయితే అలా మొదలైన ఈ ప్రాంతంలో ఇప్పుడు అక్కడ దాదాపు 100 బౌద్ధ క్షేత్రాలు నెలకొన్నాయి. మౌంట్ ఎమీకి చివరన ఉన్న 3 శిఖరాలు సమాంతరంగా ఉంటాయి. వాటి మీద నిలబడి చూస్తుంటే ప్రకృతి సోయగాలు చూసినంత దూరం కనిపిస్తూనే ఉంటాయి. ఇక పర్వతం చివరన నిర్మించిన సమంతభద్ర బౌద్ధ స్తూపం మౌంట్ ఎమీ పర్వతానికి కేంద్ర బిందువులా ఉంటూ బౌద్ధిజం గొప్పతనానికి అద్దం పట్టేలా ఉంటుంది. మౌంట్ ఎమీ నుంచి విరిగిపడిన కొన్ని మట్టి పెళ్లలు పర్వత క్రింది భాగంలో అడవులుగా ఏర్పడి నదీ ప్రవాహాలకు కేంద్ర బిందువులుగా మారాయంటేనే మౌంట్ ఎమీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అంతేకాదు, పర్వత ప్రాంతం చుట్టూ ప్రకృతి అందాన్ని విరజిమ్మే అడవులు, తోటలు పర్యాటకుల మనస్సును దోచుకుంటూ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, చెంగ్డు ప్రాంతంలో ఒక 40 కిలోమీటర్ల ప్రాంతంలో లింగ్యూన్ అనే భిక్షువు 3 నదులు కలిసే చోట 71 మీటర్ల ఎత్తైన బౌద్ధ విగ్రహాన్ని కొండ అంచున చెక్కడం. ఈ విగ్రహాన్ని చూసిన ఎవరైనా అసలు ఇది మానవ నిర్మితమా లేక దేవుడే తనను తాను ప్రతిష్ఠించుకున్నాడా అనేలా ఉంటుంది. ఇక ఈ విగ్రహం పాదాలు నీటిని తాకుతూ ఉండగా అంత ఎత్తులో నిర్మించటం విశేషం. ఇక్కడ 3200 రకాల వృక్షాలు ఉండగా 2300 జంతు జాతులు ఈ పర్వత ప్రాంతంలో సంచరిస్తూ పర్వత శోభకు మెరుగులు దిద్దడం విశేషం. నెంబర్ 2, ది ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. ది ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటే అర్ధరాత్రి సూర్యుడిని కలిగి ఉండు ప్రదేశం. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. సూర్యుడు ఉదయం 6 గంటల తర్వాత వచ్చి సాయంత్రం 6 గంటలకు అస్తమిస్తాడు. మహా అయితే సమ్మర్ టైంలో 1 గంట ముందుగా రావడం, ముందుగా అస్తమించడం లాంటిది ఉంటుంది. మరి అర్ధరాత్రి సూర్యుడు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. అర్ధరాత్రి పూట సూర్యుడు కనిపించే ప్రాంతాలు మన భూమిపై ఉన్నాయి. ఆర్కిటిక్ ధ్రువానికి ఉత్తరాన, అంటార్కిటిక్ దక్షిణాన మనకు ఈ దృశ్యాలు కనిపిస్తాయి. ఇలాంటి అద్భుతాలకు నెలవుగా ఉంటుంది ఫిన్లాండ్. ఈ ప్రాంతంలో భూమి ఉత్తర ధ్రువం 6 నెలల పాటు సూర్యుని వైపు వంగుతుంది. జూన్ 21న ఈ వంపు మరింత పెరుగుతుంది. ఈ సమయంలో ఉత్తర ధ్రువం వైపు పయనిస్తూ వెళ్తే సూర్యుడు అలా ధ్రువం వైపు వెళ్తూ ఉంటాడే కానీ అస్తమించటం జరగదు. ఫిన్లాండ్ దేశంలోని ఒజాకి పట్టణంలో అయితే ఈ దృశ్యాలు మనకు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రభావం సమ్మర్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో 73 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అయితే ఇక్కడ మరో విషయం ఏంటి అంటే, ఇక్కడ ఈ అద్భుతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులకు సూర్యుని వేడి వాళ్లకు నిద్ర పట్టనివ్వదు. కానీ ఆ ప్రాంతంలోని వారు మాత్రం అది ఒక పండుగలా భావించి సంబరాలు చేసుకుంటారు. ఇది ది ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ యొక్క విశిష్టత. నెంబర్ 3, సైన్యంగా మారిన మట్టి శిల్పం. సైన్యంగా మారిన మట్టి శిల్పం. ఈ పేరు వింటేనే మొదట ఆశ్చర్యానికి గురవడం ఖాయం. ఒక శిల్పం సైన్యంగా తయారవడం ఏంటి అనే సందేహం కూడా వస్తుంది. కానీ అది నిజం. చైనాలోని జియాన్ ప్రాంతాల్లోని పంట పొలాల్లో నీటి కోసం తవ్వకాలు జరుపుతుండగా అక్కడ రైతులకు మొదట ఒక శిల్పం యొక్క తల కనిపించింది. దాంతో ఆశ్చర్యపోయిన రైతులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక పరిశోధనలో భాగంగా ఆ ప్రదేశాన్ని తవ్విన అధికారులకు విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. మొదట ఒక శిల్పాన్ని తవ్వుతుండగానే పక్కన మరో శిల్పం కనిపించింది.
దాన్ని బయటకు తీస్తుంటేనే మరొకటి, అలా పదులు వందలు దాటి చివరకు ఒక సైన్య సమూహమే బయటపడింది. దీన్నే టెర్రకోట ఆర్మీ అని పిలుస్తారు. ఇక అసలు సైన్యంగా కనిపిస్తున్న ఈ శిల్పాల చరిత్రను వెలుకుతీసిన పరిశోధకులకు మతిపోయే నిజాలు బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో క్విన్ షిన్ హుంగ్లీ అనే రాజు చైనాను పాలించేవాడు. విచిత్రం ఏంటి అంటే తనకు తానే నేను ఈ రాజ్యానికి మొదటి చక్రవర్తిని అని తానే ప్రకటించుకున్నాడు. ఇంకో 30 సంవత్సరాలలో తను చనిపోయే ముందు క్విన్ దేశ నలుమూలల నుంచి 7 లక్షల మంది కార్మికులను పిలిపించి సైన్యాన్ని తయారు చేయించాడు. అయితే ఈ సైన్యం మరణించిన తన సైనికుల ప్రతిరూపాలు అని కొందరంటుంటే, క్విన్కు ఉన్న పిచ్చి కారణంగా తాను స్వర్గంలో ఆ సైన్యంతో కలిసి స్వర్గాధినేతలను ఓడించి వేస్తాననే నమ్మకంతో తయారు చేయించినట్టు కూడా చరిత్రకారులు చెబుతుంటారు. ఇందులో బాధ కలిగించే విషయం ఏంటి అంటే ఈ సైన్యాన్ని తయారు చేసిన 7 లక్షల శ్రామికులు అందరినీ సంహరించాడు క్విన్ షిన్ హుంగ్లీ. తాను మరణించాక ఇందులోనే సమాధి చేయించాలని తన సమాధి తానే తయారు చేయించుకోవడం విశేషం. ఇక ఈ సైన్యం మొత్తం గదుల వారీగా నిర్మించబడింది. మొదటి గదిలో సైనికులు, రెండవ గదిలో సైనిక అధ్యక్షులు, ఆ తర్వాత రాజు, మంత్రివర్గంతో పాటు అత్యంత పై స్థాయి అధికారుల శిల్పాలు తయారు చేయబడ్డాయి. వీటికి లేపనం పూయడంతో కొన్ని వేల సంవత్సరాల పాటు బయటకు తీసేంత వరకు విగ్రహాలు చిక్కు చెదరకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక చివరిగా నెంబర్ 4, ఫార్బిడెన్ సిటీ. ఫార్బిడెన్ సిటీ అనగా నిషేధించబడిన నగరం. వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్న ఈ నగరం చైనా ప్రాచీన చక్రవర్తులకు సంబంధించిన భవనంగా చెబుతారు. 15వ శతాబ్దంలో బీజింగ్ కేంద్రంగా చైనా పాలనను కొనసాగించారు మింగ్ చక్రవర్తులు. తమ అంతఃపురం కీర్తిని నలుదిశలా చాటు చెప్పేలా ఈ నగర నిర్మాణం జరిగింది. దాదాపు 1,00,000 మంది కార్మికులు, లక్షల మంది బానిసలు కలిసి ఈ రాజ అంతఃపురాన్ని నిర్మించారు. ఇందులో విచిత్రం ఏంటి అంటే భూకంపాలు వచ్చిన చెక్కు చెదరని అద్భుత సౌధాన్ని చెక్కతో నిర్మించారు. ఈ నగరం చుట్టూ 12 మీటర్ల ఎత్తులో గోడ కట్టడం విశేషం. దాదాపు 24 మంది చక్రవర్తులు తమ పాలన కేంద్రంగా ఈ ప్యాలెస్లో నివసించారు. అనుమతి లేకుండా ఈ నగరంలోకి అడుగు పెట్టడం మహానేరం. తిరిగి ప్రాణాలతో వెనుకకు రావడం కూడా కష్టమే. అందుకే దీన్ని నిషిద్ధ నగరం అని పిలుస్తారు. దాదాపు 9,000 గదులు ఉన్న ఈ మహారాజ భవనంలో ఉన్న రాజు, అలాగే అతని భార్యలు మరియు ఆయన ఉంచుకున్న ఉంపుడు గత్తెలు అందరూ ఇందులోనే నివసించడం విశేషం. ఆ సమయంలో చక్రవర్తులు దాదాపు 2,000 మంది ఉంపుడు గత్తెలు వారితోనే కలిసి ఈ ప్యాలెస్లో నివసించేవారు. అయితే ఇప్పుడు అంతటి చరిత్ర ఉన్న ఈ మహారాజ భవనం మ్యూజియంగా పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఇది మిత్రులారా నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.